విశ్వాసులారా, మీకొస్తున్న శ్రమలు, కష్టాలు, బాధలు బట్టి మీరేదో తప్పు చేశారని, ఏదో పాపము చేశారని, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడని దయచేసి తలంచవద్దు. దేవుడు అంత దుర్మార్గుడైన దేవుడు కాదు. మన దేవుడు చాలా ప్రేమమయుడైన దేవుడు. ఎందుకంటే నీ కొరకు పరలోకం అనే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఎందుకు పనికిరాని వాడిగా, పాపిగా, రిక్తుడుగా నిన్ను రక్షించడానికి తన ప్రాణం పెట్టిన ప్రేమమయుడు నీ దేవుడు. అలాంటి దేవుడు నీవు చిన్న చిన్న తప్పులు చేసావు కదా అని నేను శిక్షించి ఆనందించే అంత చెడ్డ దేవుడు కాదు. అలాంటి దేవుడు కాదు నీ దేవుడు. కాబట్టి నీకు శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, కన్నీరు వస్తుంది, బాధ వస్తుంది అంటే నిన్ను సరిచేయడానికి, దేవుడు నిన్ను క్రమపరచడానికి, కొంచెం నిన్ను మంచి దారిలో పెట్టడానికి ప్రభువు నిన్ను ఆ విధంగా నిన్ను మేల్కొల్పుతున్నాడని నువ్వు గ్రహించాలి. చాలామంది ఈ రోజుల్లో దైవజనులు, చాలామంది సేవకులు, వాక్యోపదేశకులు కూడా మొదటగా ఏం చెప్తారంటే, నువ్వు సరి చేసుకోవాలమ్మా, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు బాబు, నువ్వు పాపం చేస్తున్నావేమో, దేవునికి ఆయుష్కరంగా జీవిస్తున్నావేమో. నిజమే, దేవునికి ఆయుష్కరంగా నువ్వు జీవిస్తే, దేవునికి అయోగ్యంగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను సరిచేస్తాడు. దేవుడు నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి నిన్ను ఆయన తన సొంతదైన శైలిలో, తన విధముగా నిన్ను క్రమపరుస్తాడు ఖచ్చితంగా. కాకపోతే నిన్ను శ్రమల పాలు చేసి ఆయన సంతోషించే దేవుడైతే కాదు. చాలామంది వాక్యోపదేశకులు కూడా ఇలానే చెప్తూ ఉంటారు, అలాంటి వ్యక్తికి చాలా శ్రమలు, కష్టాలు, బాధలు వస్తున్నాయంటే వాడి జీవితం సరిగా లేదు, గర్విష్టి, అహంకారం కలిగిన వాడు, దుర్మార్గుడు, ఆయన జీవితం బాగోదు, ఆయన విధానం బాగోదు అని రకరకాలుగా చెప్పడమే కాకుండా అనేకులకు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఉపమానాల్లో కూడా కొంతమంది, నేను పేరు చెప్పను కానీ, అని ఉపమానాల్లో వాళ్ళ యొక్క పరిస్థితుల్ని వీళ్ళు ఉపమానాలకు వాడుకుంటూ ఉంటారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలాంటి సేవకులతో, ఇలాంటి వాక్యోపదేశకులతో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సమస్యను సాధ్యమైనంత వరకు ఈ దేవునికి చెప్పుకోవడానికి ప్రయత్నించేయండి. సాధ్యమైనంత వరకు మొదటగా మీరు ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వండి, దేవునికే చెప్పుకోండి. ఇంకా మీ ఆత్మీయులు, సన్నిహితులు, మీ ఆత్మ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి, ప్రార్థన సహకారం కోరండి. కానీ ప్రతి ఒక్కరి దగ్గర మీ సమస్యలను, మీ కన్నీరుని, కష్టాలను వినిపించకండి దయచేసి. ఎందుకంటే అందరూ అంత మంచిగా లేరు ఈ రోజుల్లో. క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు కూడా అంత మంచిగా లేరు. మీ గురించి అనేకులకి ప్రచారం చేసి మిమ్మల్ని చెడ్డగా చూపిస్తున్నారు ఈ లోకానికి. అలాంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు, అలాంటి వాక్య బోధకులు ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్త కలిగి ఉందాం. మీ శ్రమలు, సమస్యలు, కష్టాలు, బాధలు ప్రతిదీ కూడా ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర మీరు మొరపెట్టుకోనండి. అదేవిధంగా ఇలాంటి పరిచారకులు, వాక్యోపదేశకులను కూడా దయచేసి మీరు నమ్మకండి. వాళ్ళు మిమ్మల్ని పాపులుగా చిత్రీకరిస్తూ, మీరు దుర్మార్గమైన పనులు చేశారు, పాపాలు చేశారు కాబట్టి దేవుడు మీ మీద ఈ విధంగా మొత్తుతున్నాడు అని ఎవరు చెప్పినా సరే దయచేసి అలాంటి దుర్బోధనలు మీరు నమ్మకండి. మీ కష్టాలని, మీ సమస్యలను, మీ బాధలను, మీ కన్నీటిని, సమస్తాన్ని దేవునికి చెప్పుకోనండి. ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడైన దేవుడు. ఆయన ప్రతి శోధనను అనుభవించాడు ఈ లోకంలో. నువ్వు పడిన ప్రతి కష్టము ఆయనకు తెలుసు, ప్రతి బాధ ఆయనకు తెలుసు. కాబట్టి ప్రార్థన చేయండి. మనుషులకు చెప్పుకోవడానికంటే దేవునితో చెప్పుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ మార్గంలో నడిపించును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.